హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 26/1/2025, డే 7 ఈరోజు సండే. అండ్ టుడే ఇస్ ద రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా. సో అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అండి. సో మనం టైం టేబుల్ ఈరోజు అనేది మనం డిఫరెంట్గా ఉంటుంది. సో అండ్ ఎక్కువగా కూడా చెప్పలేండి, సండే కదా. సో కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో నేను రిపబ్లిక్ డే కోసం చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇన్స్టాలో చిన్న రీల్ చూశాను. చాలామందిని రిపబ్లిక్ డే అంటే ఏంటి అడుగుతుంటే వాళ్ళు ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి అసలు రిపబ్లిక్ డే ఎందుకు ఈ డేట్లో పెట్టారు ఇవి ఏం కూడా చెప్పలేకపోతున్నారు చాలామంది స్టూడెంట్స్. సో కాబట్టి మీకు ఒక చిన్న క్లారిటీ చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది August 15. మనకి August 15, 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే, ఇది కరెక్టే. కాకపోతే మనకి యాక్చువల్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే 26th January వచ్చింది. 26th January 1913 వచ్చింది. యాక్చువల్గా 1927 సైమన్ కమిషన్ వచ్చిందండి. అందులో బ్రిటిష్ వాళ్ళే పెట్టారు, ఇండియా వాళ్ళని పెట్టలేదు. సో అదొక పెద్ద స్టోరీ అది. అయితే ఈ కమిషన్కి వ్యతిరేకంగా ఇండియా వాళ్ళు చాలా పోరాటం చేశారు. అయితే 1929 December 31న ఏం చేశారంటే జవహర్లాల్ నెహ్రూ లాహోర్ సెషన్లో ఒక ఫ్లాగ్ని అయితే ఎగరేశారన్నమాట. ఎగరేసి బ్రిటన్ వాళ్ళ దగ్గర నుంచి అంటే మాకు డామినెంట్ స్టేటస్ మాకు వద్దు, మాకు ఇండియా కంప్లీట్ పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పేసి 26th January 1930న పూర్ణ స్వరాజ్ని మనకి అనౌన్స్ చేశారన్నమాట. ఓకేనా. పూర్ణ అంటే కంప్లీట్ అని అర్థం, పూర్ణ అంటే కంప్లీట్ అని అర్థం, స్వరాజ్ అంటే సెల్ఫ్ రూల్ అని అర్థం. సెల్ఫ్ రూల్ అంటారు, లేదంటే సోవరిటీ అంటారు. ఓకేనా. సో అలాగా ఈ డేట్న కంప్లీట్ ఇండిపెండెన్స్ మనకు వచ్చేసింది అని నెహ్రూ అనౌన్స్ చేయడం అయితే చెప్పారన్నమాట. అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేస్తారు, ఇంకా మనకి పూర్ణ స్వరాజ్ వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో అందుకే 26th January మన గొప్ప నాయకులందరూ కలిసి చేసిన ఈ పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేస్తూ మనకి 26th January 1930న పెట్టడం అయితే జరిగింది. యాక్చువల్గా ప్రతి దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలండి. అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రతి దగ్గర రూల్స్ ఉండాలి, రెగ్యులేషన్స్ ఉండాలి. సో దానికి ఒక బుక్ ఉండాలన్నమాట. ఆ బుక్కే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ బుక్ రాయడానికి ఎన్ని రోజులు పట్టింది మన వాళ్ళకి? 2 years 11 months 18 days పట్టింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అయితే ఆ బుక్ కంప్లీట్ అవ్వడానికి 26th January 1915న ఆ బుక్ అనేది కంప్లీట్ అయింది. 1915కి అయిపోయింది. అయితే ఎప్పుడైతే మన నాయకులు గొప్ప గొప్ప నాయకుల్ని కొమెమరేట్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ డేట్ని కాస్త దేనికి షిఫ్ట్ చేశారంటే 26th November 1949న ఆ బుక్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. కానీ అది ఎఫెక్టివ్లోకి అందుకే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నది 26th November 1949 అయితే దాన్ని ఎఫెక్టివ్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 26th January 1915 మనం మన దేశ రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. అంటే గవర్నమెంట్ ఎఫెక్టివ్లోకి వచ్చిన డేట్గా చెప్పుకుంటాం. అర్థమైందా? సో మన నాయకుల్ని గుర్తు తెచ్చుకోవడానికి, వాళ్ళని కొమెమరేట్ చేస్తూ జ్ఞాపకార్థంగా ఈ డేట్ అనేది మనం పెట్టుకుంటాం అన్నమాట. సో ఈసారి ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎవరైనా అడిగితే మీరు ధైర్యంగా ఈ స్టోరీ చెప్పండి. ఓకేనా. సో మన దేశం కోసం మనం తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత అది. అయితే ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఈరోజు టార్గెట్ ఏంటంటే, ఈరోజు సండే కదండి. సో కొంచెం టైం పెట్టుకొని మీరేం చేస్తారంటే, నేను ఫుల్ మాక్ టెస్ట్లు అని చెప్పను, ఎందుకంటే దట్ ఈజ్ బుల్షిట్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే మనం సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళ కోసం మాట్లాడలేదు, నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఫుల్ మాక్ టెస్ట్ రాస్తే నువ్వు ఎలాగో సిలబస్ కంప్లీట్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేసే టైంలో అంటే ఒక కెపాసిటీ అనేది ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే మోక్ టెస్ట్ని ఒక పరంగా నువ్వు రాసుకోవాలి. అంటే సబ్జెక్ట్ మోక్ టెస్ట్ అనేది రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేసాం. సో నెంబర్ సిస్టంలోని డెసిమల్ ఫ్రాక్షన్స్ అని, తర్వాత రిమైండర్ థియరం అని, ప్రోగ్రెషన్స్ అని, ఓకేనా. సో ఇలాంటివన్నీ కంప్లీట్ చేసాం. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈరోజు మాక్ డే అని పెట్టుకో. ఈరోజు మాక్ డే అండ్ రివిజన్ అండ్ మాక్ పెట్టుకోవాలి యాక్చువల్గా. సో మనం ఇంపార్టెంట్గా ఏం చేయాలి అంటే ఈరోజు రివిజన్ చేయాలి. ఏదైతే ఈ 6 రోజులు మనం చేసామో దాన్ని జస్ట్ రివిజన్ చేయండి, తర్వాత మాక్ రాయండి. ఓకేనా. సో సింపుల్, జస్ట్ నేను ఇదే చెప్తున్నాను. సో డేలో ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. రివిజన్ అంటే మాక్ మాట. సో ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉందండి. ఇప్పుడు మ్యాథ్స్లో మనం ఏం చేసాం, నెంబర్ సిస్టమ్ చేసాం కదా.
నెంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్ చేసాం. సో నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేసాం కాబట్టి నెంబర్ సిస్టమ్ మీద ఒక 100 క్వశ్చన్లు, ఓకేనా, 100 క్వశ్చన్స్. సార్ సండే మాకు ఎక్కువ అయిపోతాయి అనుకుంటారా? ఓ పని చేయండి, 50 నుంచి 100 అట్లీస్ట్ మినిమం 50 చేయండి. 50 to 100 క్వశ్చన్స్ చేసి రిలాక్స్ అవ్వండి, ఓకేనా. అలాగే పర్సంటేజెస్ మనం చేసాం కదా, పర్సంటేజ్ కన్వర్షను, పర్సంటేజ్ మోడల్స్ చేసుకున్నాం కదా. సో పర్సంటేజ్ మోడల్స్ చేసాం కాబట్టి ఇవి కూడా 50 నుంచి 100 క్వశ్చన్స్, లేదంటే అది 50 ఇది 50 అయినా చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ మీకు ఆల్రెడీ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. ఈ పీడిఎఫ్ ద్వారా మీరు అక్కడి నుంచి మీరు మనకి రైల్వేలో ప్రీవియస్ పీవైక్యూస్ ఉంటాయి కదా, పీడిఎఫ్ అంటే ఏంటి, మీరు పీవైక్యూ పీడిఎఫ్స్ ఉంటాయి కదా, సో అందులో నుంచి మీరు ఈ టెస్ట్లు అయితే రాయండి, మీకు ఈజీగా ఉంటుంది. సో మ్యాథ్స్ నుంచి నెంబర్ సిస్టము, పర్సంటేజెస్ మనం ఈ విధంగా చేసుకోవచ్చు, ఓకేనా. సేమ్ రీజనింగ్కి ఏం చేస్తారంటే, రీజనింగ్కి ఏదైనా ఒక యాప్ ద్వారా లేదంటే ఏదైనా ఒక టెస్ట్లో, ఆన్లైన్ టెస్ట్లో ఫ్రీగా రీజనింగ్ టెస్ట్లు ఉంటాయి కదా, సో ఓకేనా. సో దాని ద్వారా మీరు ఈజీగా రీజనింగ్ మాక్ అయితే రాయండి, ఓకేనా. రీజనింగ్కి సంబంధించిన మాక్, అది కూడా ఏంటి, సబ్జెక్ట్ మాకు. ఎనాలజీ ఇచ్చాను కదా, ఎనాలజీ ఇచ్చాను, తర్వాత బ్లడ్ రిలేషన్స్ మాక్ అయినా రాయండి, లేదు అంటే అట్లీస్ట్ పీవైక్యూస్ చేయండి. దీనికి సంబంధించిన పీవైక్యూస్ ఒక 50 క్వశ్చన్స్ చేయండి, ఓకే. సో తర్వాత సేమ్ జిఎస్లోని మనం యాక్చువల్గా ఏవైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివామో ఇందులోని ఈ బిట్స్కి సంబంధించిన పీవైక్యూస్ రివిజన్ చేయండి. అంటే పీవైక్యూస్ క్వశ్చన్స్ చేయడం, ఇది రివిజన్, ఓకేనా. సో రివిజన్, సో ఆ రివిజన్ అనేది ఇప్పుడు 50 క్వశ్చన్స్ చేయడం అంటే పెద్ద ఏం కాదండి. ఇప్పుడు సండే అంటే రెస్ట్ తీసుకోండి, ఓకేనా. ఫుల్లీ రెస్ట్ తీసుకోండి, చిల్ అవ్వండి. ఎందుకంటే నేను చిల్ అవ్వమని చెప్తాను, ఎందుకంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ స్ట్రగుల్, మనం స్ట్రగుల్ అవుతున్నా సరే, మనం కష్టపడి చదువుతున్నా సరే, బ్రెయిన్కి అంటూ రిలాక్సేషన్ ఉండాలి ఖచ్చితంగా. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, రిలాక్స్ అవ్వండి, చిల్ అవ్వండి, ఓకేనా. సో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్ కాబట్టి సో ఇవి చెప్పాను. ఇంకా కరెంట్ అఫైర్స్ అంటారా, సో అవి డైలీ మీరు చదువుతున్నప్పుడు మనం ఏదైతే టాపిక్స్ తీసుకుంటున్నామో ఆ టాపిక్స్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇప్పటివరకు మనం టాపిక్స్ చెప్పుకున్నాం కదా జోగ్రఫీ నుంచి. సో ఇన్ కేసు ఈ 3 అయితే చాలు, ఓకేనా. ఇక్కడతో ఇవి చాలు. సో ఇవి అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ టైం ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ టైం, ఎక్స్ట్రా టైం ఏదైనా పెట్టాలి అనుకుంటే, ఎక్స్ట్రా టైం ఇవ్వాలి అనుకుంటే, ఒకవేళ రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి తీసేసుకోండి. లేదు ఎక్స్ట్రా టైము ఇంకా నేను ఇస్తాను అనుకుంటే రివిజన్, ఓకేనా. రివిజన్ ఆల్ ప్రీవియస్ డేస్ టాపిక్స్, ఓకేనా. అంటే జోగ్రఫీ, పాలిటీ ఈ చెప్పాను కదా, హిస్టరీ ఆల్రెడీ నేను చెప్పాను, తర్వాత పాలిటీ చెప్పాను, తర్వాత జోగ్రఫీ చెప్పాను, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి ఉన్నాయి కదా. ఏవైతే ఎక్స్ట్రా ప్రీవియస్ డేస్లో మనం ఎన్ని డేస్, ప్రీవియస్ డేస్ అంటే 6 days వరకు చెప్పాం కదా, ఇది 6 days టాపిక్స్ ఉంటాయి కదా. సో ఈ టాపిక్స్ అనేవి ఒకసారి రివిజన్ చేయండి. రివిజన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఓకేనా. ఎక్స్ట్రా టైం ఉంటే, ఓకేనా, ఇవి చేసేసిన తర్వాత. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి గ్రూప్ డి అవ్వచ్చు, అది ఎన్టీపీసీ అయినా అవ్వచ్చు, ఓకే. సో ఐ హోప్ సో సండే కాబట్టి, అంటే ఎవ్రీ వీక్ మనకి మాక్స్ అనేవి, మనం మాక్ రాస్తే మనం ఎంత నేర్చుకున్నాము, సో క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతున్నాడు, పీవైక్యూ సాల్వ్ చేసినప్పుడు, సో ఇవి కూడా మీరు పీవైక్యూ సాల్వ్ చేయాలనుకుంటే పీవైక్యూలోనే సాల్వ్ చేయండి. సో పీవైక్యూఏ సాల్వ్ చేయమని చెప్తాను. టఫ్, హార్డ్ అని కదా, అన్నీ కలిపి ఉంటాయి కదా. సో పీడిఎఫ్లు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోండి, ఓకే. సో అది ఇవాల్టి యొక్క డే 7, ఓకేనా. ఈరోజు నేను న్యూ టాపిక్స్ ఏమి అవ్వలేదు, చెప్పినవే మళ్ళీ ఇచ్చాను కాబట్టి కొంచెం తొందరగా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఓకే. సో మళ్ళీ రేపు నుంచి మళ్ళీ రేపటి నుంచి ఏంటంటే డే 8 నుంచి మళ్ళీ మనకి కొత్త టాపిక్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం, వాటి యొక్క సబ్ టాపిక్స్, ఓకే. అలాగే నేను హిస్టరీ తాలూకా వీడియోలు పెడుతున్నానండి, మెడీవియల్. నాకు అర్థం కాదు, సో అంటే ఈ వీడియో ఇక్కడి వరకు ఎవరైనా చూస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, సో మెడీవియల్ ఇండియా వీడియోలు అసలు వ్యూసే రావట్లేదండి. మినిమం దారుణం 100, 150, 17,000 మంది సబ్స్క్రైబర్లో 100, 150, 200 వ్యూస్ అంతే. అంటే నాకు అర్థం కాదు, అంటే గ్రూప్ డి కట్ ఆఫ్ ఎంత అంటే ఆ వీడియో నొక్కుతారు, గ్రూప్ డి పని ఎలాగుంటుందంటే ఆ వీడియో నొక్కుతారు, ఎండలో పనిచేయాలని ఎండలో పనిచేయాలంటే ఆ వీడియో నొక్కుతారు, లేదంటే ఈ వీడియో చూడకపోతే గ్రూప్ డి ఉద్యోగం నీకు రాదు అని ఎవడైనా తమ్నైల్ పెడితే ఆ వీడియోలు చూస్తారు. ఎందుకంటే ఆ వీడియోలన్నీ కూడా నాకు అర్థం కాదు,
సో కట్ ఆఫ్ ఎంతో తెలుసు, అంటే కట్ ఆఫ్ ఎలా ఉంటుందో మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే తక్కువ పోస్టుల మీద కట్ ఆఫ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. వాళ్ళు ఎలా చెప్పేస్తారు నాకు అర్థం కాదు. సేఫ్ స్కోర్ వాళ్ళు ఎలా చెప్తారు? మినిమం కామన్ సెన్స్ తోటి ఒక బుర్ర పెట్టి ఆలోచించండి, లాజిక్గా ఆలోచించండి. మన టైంని కన్జ్యూమ్ చేయడానికి వాళ్ళు మన టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. ఓకేనా? ఒక వీడియోకి మీరు టైం ఇచ్చారంటే అది మనీ లెక్క మాట. అర్థమవుతుందా? సో అది సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అవన్నీ కూడా సోది వీడియోలు. అర్థమవుతుందా? సో పోనీ నాది కూడా మీరు అలాగే అనుకుంటే మీరు నా వీడియో కూడా చూడొద్దు. నేను నిజంగా చెప్తున్నాను, నా వీడియో కూడా చూడొద్దు. సో ఇప్పటికీ నాకు 100 వ్యూస్ వచ్చినా నేను మెడివల్ ఎందుకు చేస్తున్నానంటే, మోడర్న్ హిస్టరీ అర్థం అవ్వాలంటే మెడివల్ ఇండియా నేర్చుకోవాలి. ఎందుకంటే మోడర్న్ హిస్టరీలోని బ్రిటిష్ వాళ్ళు వస్తారు, ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు, పోర్చుగీస్ వాళ్ళు వస్తారు, డచ్ వాళ్ళు వస్తారు, డానిష్ వాళ్ళు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళు ఒక్కొక్క చోట్లోని ఫ్యాక్టరీస్ పెడతారు, ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క టైప్ ఆఫ్ మారతాస్ ఉంటారు, మొఘల్ ఎంపైర్స్ ఉంటారు. సో ఎలాంటి రాజులు ఉంటారు, ఎవరు ఉంటారు, సిక్కులు, వీళ్ళందరి కోసం తెలియాలంటే వీళ్ళ యొక్క ఫ్యూచర్ తెలియాలి, పాస్ట్ తెలియాలి. సో వాళ్ళు పాస్ట్ తెలియాలంటే ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేస్తాను నేను ఖచ్చితంగా. సో అప్పుడు మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మీకు ఈ రివిజన్ మాకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? సో రేపటి డే గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.